మేఘన కేదార్ని జూలియట్ని ఎలాగైనా సరే విడతీయాలి అనుకుంటుంది. ఇంతలో ఇంకా రోమియో అని ఒక అతన్ని తయారు చేస్తుంది. అతనికి జూలియట్కి సంబంధం ఉంది ఎలా అని చెప్పేసి అందరినీ నమ్మించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అతనికి ఇలా మాట్లాడు అని చెప్పేసి ఇంకా అతనికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. అతనేమో ఇంకా జూలియట్కి నాకు సంబంధం ఉంది అని చెప్పేసి అలా అందరిలో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా తను అతన్ని కొట్టి అలా కాదురా, ఇలా చెప్పాలి, అలా చెప్తే ఎవ్వరు నమ్మరు, నేను కూడా నమ్మను, అలాంటిది వాళ్ళు ఎలా నమ్ముతారా, నువ్వు నేను చెప్పినట్టు చెప్పు అని చెప్పేసి ఒక్కటి కొట్టి ఇంకా నాకు జూలియట్కి సంబంధం ఉంది, మేము చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నాం, చెన్నైలో మేమిద్దరం ప్రేమించుకున్నాం, తను నన్ను తప్పించుకొని ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి ఇలా చెప్పరా అని చెప్పేసి ఇంకా తను కూర్చొని అతనికైతే ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. అతను యాజ్ ఇట్ ఈస్గా జూలియట్ నాతోటి ఇలా ఉంది అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ అలా డిస్కస్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పినట్టు చెప్పాలి, లేదంటే అస్సలు బాగుండదు అని చెప్పేసి మేఘన అయితే అతనికి చెప్తూ ఉంటుంది. ఇంకా అతను కూడా సరే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా ధాత్రి కేదార్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా మేఘన అందరూ ఇక్కడికి రండి అని చెప్పేసి హాల్లోకి వస్తూ ఉంటుంది. అబ్బా, ఈ పిల్ల ఏంటి మాటికి వచ్చి మనని సతాయిస్తూ ఉంటుంది, ఈ పిల్ల వచ్చిందంటే చాలు అని చెప్పేసి ఇంకా ధాత్రి అనుకుంటూ ఉంటుంది. అసలే తను మళ్ళీ ఇంకా వేరే ఏమైనా ప్లాన్తో వచ్చిందో ఏంటో ధాత్రి, ఒకసారి మాట్లాడదామని చెప్పేసి ఇంకా కేదార్ అలా జగదాత్రి అందరూ అలా హాల్లోకి వస్తారు. ఇంతలో జూలియట్కి అసలు ఇతనికి సంబంధం ఉందని తెలిస్తే మీరందరూ షాక్ అవుతారు అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఒక్కసారిగా ధాత్రి కేదార్ ఇద్దరు షాక్ అయిపోతారు. ఏంటి, జూలియట్కి ఇతనికి సంబంధమా అని చెప్పేసి ధాత్రి అంటుంది. అయినా నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు, జూలియట్కి నీకేంటి సంబంధం, ఏమైనా రియాక్ట్ అయితే మా బావ రియాక్ట్ కావాలి కానీ నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు అని చెప్పేసి ఇంకా కేదార్ని చూపించి, కేదార్ నువ్వు రియాక్ట్ అవ్వకుండా ధాత్రికి రియాక్ట్ అవుతుంది ఏంటి అని అంటూ ఉండగా ఇంకా ధాత్రి కూడా నేను అసలు జూలియట్ అలా తప్పు చేసిందంటే అసలు నమ్మను అని చెప్పేసి ధాత్రి అయితే అంటుంది. అన్నాక ఇంకా కేదార్ అంటాడు, అయినా ఇతనికి ఆ జూలియట్కి సంబంధం ఉందని గ్యారంటీ ఏంటి అది ఇది అని చెప్పేసి అంటాడు. అన్నాక జూలియట్ని నువ్వు ఇంతలా నమ్ముతున్నావేంటి, తను ఇక్కడికి రమ్మని చెప్పు, తనని ఇక్కడికి రమ్మని చెప్పు, అప్పుడే కానీ నిజాలు బయటపడతాయి, తనకి సంబంధం ఉంది ఖచ్చితంగా చెప్తున్నాను అని చెప్పేసి ఇంకా మేఘన అయితే గట్టిగా అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా నిషి కూడా అంటుంది, అవును జూలియట్కి భయం లేకపోతే ఇక్కడికి రమ్మను, వచ్చి తన నిజాయితీని తేల్చుకోమని చెప్పండి, ఇప్పుడే కాల్ చేసి రమ్మని చెప్పండి అని చెప్పేసి ఇంకా తను కూడా అంటుంది. అబ్బా, వీళ్ళు వదిలేలా లేరు, ఎలాగైనా సరే అసలు ఖచ్చితంగా జూలియట్ని పిలిపించాల్సిందేనేమో అని చెప్పేసి ధాత్రి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా కేదార్ స్లిప్ అయి, అయినా మా బావకి నీకు సంబంధం ఏంటి అని చెప్పేసి గట్టిగా అంటాడు. అన్నాక బావనా అంటే ఆ అమ్మాయి కాదనమాట, అబ్బాయా అని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్తే అంటుంది. అన్నాక అసలు బావ అని నీకు పోయి అలా అన్నింది, నన్ను బావ అని చెప్పి నిన్నెలా లవ్ చేస్తుంది అని అలా అనడం జరిగింది, అంతేగాని బై మిస్టేక్లో అన్నాడు కేదార్ అని చెప్పేసి ఇంకా ధాత్రి కవర్ చేశాక అవును నా జూలియట్ అట్లాంటిది కాదు, నా జూలియట్ ఎలాంటి తప్పు చేయదు అని చెప్పేసి కేదార్ అంటూ ఉంటాడు. ఇంతలో నీ జూలియట్ తప్పు చేసిందో లేదో ఇక్కడికి వచ్చి తేల్చుకోమని చెప్పు అని చెప్పేసి మేఘన గట్టిగా అంటుంది. అన్నాక ఇంకా దారి లేక కేదార్ అయితే ఇంకా బుజ్జికి కాల్ చేసేసరికి తనైతే కాల్ లిఫ్ట్ చేయకపోతే చూసారా తను ఏదో బిజీలో ఉన్నట్టుంది, అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే వేరే వాడితో బిజీగా ఉన్నట్టుంది, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి మళ్ళీ మేఘన అనడంతో మళ్ళీ ఇంకా కేదార్ కాల్ చేశాక ఎంత ఎమర్జెన్సీ ఉంటే మాత్రం వీళ్ళు కంటిన్యూగా కాల్ చేస్తారు అని చెప్పేసి తను కారు పక్క కాపుకొని ఇంకా కాల్ మాట్లాడతాడు. ఇంతలో ఇంకా గర్ల్ లాగా మాట్లాడి చెప్పు బావా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఎక్కడున్నావు జూలియట్, నువ్వు వెంటనే ఇక్కడికి రావా అని చెప్పేసి ఇంకా కేదార్ అయితే అడుగుతాడు. ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ వీళ్ళు ఇలా పిలవరు అని చెప్పేసి ఇంకా అతను కూడా అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా పక్కకున్న బుజ్జమ్మ అయితే గట్టిగా ఎవరది అని చెప్పేసి గట్టిగా అంటుంది. అన్నాక ఈ గొంతు ఎక్కడనో విన్నట్టుందే అని చెప్పేసి నిషి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ మేడం అని చెప్పేసి ఇంకా ధాత్రి కవర్ చేస్తుంది. ఇంతలో తొందరగా రా జూలియట్ అని చెప్పేసి కేదార్ అయితే అంటాడు. అన్నాక సరే వస్తాను అని చెప్పేసి ఇంకా అతనైతే అంటాడు. నువ్వు కార్ తీసుకొని వెళ్ళిపో బుజ్జి, నాకు పని ఉంది అని చెప్పేసి ఇంకా వాళ్ళ వైఫ్ని పంపించేసి ఇతను ఇంకా గర్ల్ వేషం వేయడానికి అలా షాప్లోకి అయితే వెళ్తాడు. వెళ్ళి నేను డ్రెస్ చేసుకొని వస్తాను అని చెప్పేసి అతనితో అంటాడు. అన్నాక ఆ షాప్ కీపర్ అతను సరే అని చెప్తాడు. ఇంతలో అతను ట్రయల్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా ఇంకా ఆ షాప్ కీపర్ దగ్గరికి ఆ రౌడీలు వచ్చి నువ్వు షాప్ రెంట్ కట్టేదాకా ఈ షాప్ తెరవము అని చెప్పేసి బలవంతంగా అతన్ని బయటికి లాక్కొని వచ్చి ఇంకా షాప్ని మూసేసి అలా తాళం వేసి వెళ్ళిపోయాక అయ్యో లోపలే ఉన్నాడు, అతనికి ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి ఇంకా షాప్ కీపర్ అతను కంగారు పడిపోతూ ఉంటాడు. ఇవేవి తెలియకుండా అతనేమో డ్రెస్ వేసుకొని రెడీ అవుతూ ఉంటాడు.
ఇంతలో ఇంకా జగదాత్రి వాళ్ళని మళ్ళీ కంగారు పెడుతూ ఉంటుంది మేఘన. ఎలాగైనా సరే జూలియట్ని రమ్మను, ఇంకెంతసేపు అయినా జూలియట్ వస్తుందని నాకు నమ్మకం లేదు, ఏది ఒకసారి వీడియో కాల్ చేయమను అని చెప్పేసి ఇంకా మేఘన అంటుంది. అన్నాక ఇంకా దాత్రికి కోపం వస్తుంది. అయినా ఊకే జూలియట్ మీద పడి ఏడుస్తారేంటి, అసలు ఇతనికి ఆ జూలియట్కి సంబంధం ఉందని గ్యారంటీ ఏంటి, అసలు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా నీ దగ్గర అని చెప్పేసి దాత్రి గట్టిగా అడిగేసరికి తను కంగారు పడిపోతుంది. ప్రూఫ్స్ లేవు కదా, అట్లయితే తను కూడా రాదు అని చెప్పేసి జగదాత్రి అంటుంది. అన్నాక ప్రూఫ్స్ లేవని ఎవరన్నారు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి మేఘన అయితే అలా ప్రూఫ్స్ పెడుతుంది. అందులో ఇంకా జూలియట్ రోమియో ఇద్దరు ఫోటోలు దిగినట్టు అందులో ఉంటుంది. ఒక్కసారిగా దాత్రి షాక్ అయి కూర్చుంటుంది. చూసారా, ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఇప్పటికైనా తనని పిలిపించండి అని చెప్పేసి వీడియో కాల్ చేస్తుంది. ఇంకా అతను ఆ ట్రయల్ రూమ్లో ఉంటాడు కదా, ఫోన్ ఏమో బయట ఉంటుంది. ఇంకా ఎంత కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తను వస్తున్నట్టుంది, అందుకే వీడియో కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి దాత్రి అయితే కవర్ చేస్తుంది. చేశాక ఇంతలో ఇంకా నిషికి కాల్ వస్తుంది. ఎలాగైనా షాప్ కీపర్ నిషికి కాల్ చేసి మీ అన్నయ్య ఇలా షాప్లో ఇరుక్కుపోయాడా అని చెప్పగానే తను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మా అన్నయ్య షాప్లో ఇరుక్కుపోయాడా అని చెప్పేసి గట్టిగా అనేసరికి ఇంకా దాత్రికి ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.